కన్యారాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండే సూచన కనిపిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సాధ్యం కానటువంటి పనులు చేపట్టకూడదు. అలాగే అనవసరమైనటువంటి విషయాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ వారం వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందలేకపోవటం వలన అప్పుడప్పుడు కొంత అసంతృప్తి కూడా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కాంట్రాక్టుదారులకు ప్రభుత్వం ద్వారా లేదా ఎక్కడైతే మీరు పనిచేసి ఉంటారో అటువంటి యజమానుల ద్వారా మీకు రావలసినటువంటి ధనం సంపాదించుకోవటంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కష్టపడి వాటిని సాధించుకోగలుగుతారు. కాబట్టి ప్రయత్న ఫలం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే ఊరికే కూర్చుంటే పనులు కావు అని మీరు అర్థం చేసుకోవాలి ఈ వారం. ఇక విజయాలతో కూడినటువంటి సంతోషాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి తెలివితేటలు, గత అనుభవము గొప్ప గొప్ప అవకాశాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ వారం విశేషమైన కొన్ని నూతనమైనటువంటి పనులు కూడా ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖర్చులు అనేవి అంచనా తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను వెంటనే తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను జాగ్రత్తగా మీరు సమకూర్చుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా పొరపాట్లతో కూడినటువంటి లావాదేవీలు నిర్వహించినట్లయితే అది ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా చూస్తే కార్యాలయాల్లో ఈ వారం పనిచేసేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అధికారుల యొక్క తోడ్పాటు కూడా తక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకునే పరిస్థితులు ఎక్కువగా మీకు ముందుకొస్తూ ఉంటాయి. కష్టపడుతూ ఉండండి. అనవసరమైనటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకుండా మీ పనేంటో మీరు చూసుకుంటూ మీ యొక్క పనిని జాగ్రత్తగా సమయానికి పూర్తి చేస్తూ ఎటువంటి మాటలు పడకుండా ఈ వారమంతా జాగ్రత్తగా క్రమశిక్షణతో మీ ఉద్యోగ పనులను విధులను నిర్వహిస్తూ వెళ్ళాలి. అలాగే పనిపై శ్రద్ధను పెట్టి ధైర్యంగా ఎప్పుడైతే మీరు వ్యవహరిస్తుంటారో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక అనుబంధాలు, ఆప్యాయతలు, కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమలు చక్కగా ఉంటాయి. వాటి వలన ఎన్నో రకాల కష్టాలన్నీ కూడా మర్చిపోతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై కన్యారాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. గులాబీ పుష్పములు కానీ తామర పుష్పములు కానీ సేకరించుకొని మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. ఒకవేళ ఇంటి నుండే మీరు పూజ చేయదలిచినట్లయితే ఇంట్లోనే అమ్మవారికి దీపారాధన చేసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయండి. ఎంతో ఉత్తమమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.